ఒకసారి ఆగే కిందకి పిలిచి వచ్చేస్తాను మొత్తం అందరినీ. పేర్లే పిలిచాడు మనం అయిపోయిన ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాకు సహకరించండి. సేవకులను మనం సన్మానించుకోవాలండి. ఆయన మీకోసం తన జీవితాన్ని, తన భవిష్యత్తుని అన్నిటినీ త్యాగం చేసి సేవకు అర్పించుకుని, ఆయనకున్న చదువుకి ఆ రోజుల్లో మంచి ఉద్యోగాలు వద్దునేమో, వాటినన్నిటిని విడిచిపెట్టి మీకోసం చేస్తే మీరు సన్మానించడానికి రారా? రండి ఒకసారి అమ్మా, రండి. యూత్ ఉన్నారా? ఆ తగ్గింపేనండి మీలో మాకు నచ్చేది. ఓకే అండి. మన మధ్యలో ఉన్న దైవజనులు రవిరాజు గారు బుకే ఇచ్చి సేవకుల్ని అభినందిస్తారు. పాస్టర్ డానియల్ గారు, రాజు గారు, మిగిలిన యూత్ వారు అందరూ ఆయనకి సాల్వా కప్పుతారు. మన మధ్యలో కాండ్రకోట ప్రభుదాస్ గారు ఎంతో నిస్వార్థమైన సేవ అండి. నేను ఆయన్ని గత 3 సంవత్సరాలుగా ఆయన చూస్తున్నాను. ఆ తగ్గింపు, ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మాటలో స్వచ్ఛమైన తత్వం. ఏ కార్యక్రమం అన్నా ఆయన ముందొచ్చి కూర్చుంటారండి. సంఘస్థులు వచ్చినా రాకపోయినా ఆయనకు పంచువాలిటీ నాకు బాగా నచ్చుతుంది. అది 10 గంటల కార్యక్రమం అంటే 10 గంటలకు వచ్చి ఆయన కుర్చీలో కూర్చుంటారు అంతే. ఆ యొక్క అలవాటునే సంఘస్థులందరూ అలవాటు పరుచుకోవాలి. ఈ యొక్క చిన్న సన్మాన పత్రం చదివి ఆయనకి అందిస్తాం. అభినందన సన్మాన పత్రం. బాగుగా పరిపాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచవలెను. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17. దైవజనులు కాండ్రకోట ప్రభుదాస్ గారు, గౌరవనీయులైన కాండ్రకోట ప్రభుదాస్ అయ్య గారు 7/6/1960 సంవత్సరంలో శ్రీ కాండ్రకోట సీతయ్య అలీసమ్మ దంపతులకు జన్మించి ఉన్నత విద్యను అభ్యసించారు. 1989లో ప్రభువు పిలుపు మేరకు వేదాంత విద్యను అభ్యసించి పట్టా పొంది 1991లో సేవా పరిచయను ప్రారంభించారు. 1986లో శ్రీ మణి గారిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఆమె దేవుడు వారిని ప్రేమించి కుమారుడు కె సత్యప్రశాంత్, కుమార్తె అరుణ ప్రవళికను బహుమతిగా ఇచ్చారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలను, మరోవైపు సంఘ సేవను సమన్వయపరుస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది స్థానిక సంఘంలో మంచి పేరును గడించారు. ఆరోగ్యం సహకరించపోయినను మీరు చేసే సేవ మేము మరువలేనిది. మీరు ఇంకా గొప్ప స్థానంలో ఉండాలని ఆ ప్రభువును మనసారా కోరుకుంటూ ఈ సన్మాన పత్రంను అందిస్తున్నాము. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇట్లు మీ విధేయులు, క్రీస్తు సంఘం యూత్ మరియు సంఘ సభ్యులు. తమ్ముడు అందరూ అందించండి. దైవజనులు కాండ్రకోట ప్రభుదాస్ అయ్య గారు. ఇప్పుడు మన ప్రభుదాస్ అయ్య గారు మన యువతని, మన పేటని దృష్టిలో పెంచుకొని ఒక 2 మాటలు మనకి ఇన్స్పిరేషనల్గా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తండ్రి అయినటువంటి దేవుని యొక్క సన్నిధానంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ సన్మానాన్ని పొందడానికి నేను అర్హుని కాను. నాలో ఏ గొప్ప లేదు, నాలో ఏ
మంచి లేదు. అయినప్పటికీ దేవుని సేవ చేయుట ఎంతో భాగ్యమని ప్రవక్తలు దేవుని యొక్క లేఖనాలలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథంలో సువార్తికుని పాదములు ఎంతో సుందరమైనవి అనే మాట మీద యూత్ వారు మరి చక్కగా వారి మనసులో కలిగింది, దేవుడు కలిగించాడో తెలియదు, కానీ వారు ఏం చేశారంటే ఈ యొక్క సన్మానాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి చిన్న మీటింగ్ ఏర్పాటు చేయాలంటే వ్యయ ప్రయాస ఖర్చు బోళ్ళంత కార్యక్రమం మాట్లాడేది, శ్రమతో కూడింది. ఇది దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి దేవునిలో మరీ ఎక్కువగా ప్రోత్సాహం పొందుతున్నటువంటి ఈ యవ్వన బిడ్డలకి మరి యూత్లో అధ్యక్షులుగా ఉండి వినయ్ గారికి ఎంతో దేవుని యొక్క సన్నిధానంలో దీవెనలు ఆశీస్సులు ఉండాలని ఆ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుంది, వారి కుటుంబానికి తోడుగా ఉంటుందని చెబుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నేను ఇప్పుడు 60 years క్రాసింగ్లో ఉన్నానండి. అయినప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి నేను ఎంతో గత 3 సంవత్సరాలుగా నేను కిడ్నీ వ్యాధితో డయాలసిస్ పేషెంట్గా ఉన్నాను. అంటే వారానికి 2 సార్లు డయాలసిస్ అవుతుంది. అంటే దగ్గరికి నెలకి 4 సార్లు. అలాగా 3 సంవత్సరాలు మట్టించి నేను కార్యక్రమంలో ఉన్నానంటే దేవుడు నన్ను మరి ఎంతో ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి తన పనిలో నిలబెట్టుకొని ఇలాగా దేవుని యొక్క సేవ చేసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఇలా మాట్లాడగలుగుతున్నాను, తిరగలుగుతున్నాను, అనేక పనులు చేయగలుగుతున్నాను అని అంటే దేవుని యొక్క కృప. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆయుష్గా మరి నేను భావించి దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకుడిగా దేవుడు నన్ను ప్రోత్సహిస్తూ ఆర్థికంగాను ఆత్మీయంగాను ముందుకు నడిపిస్తూ తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు. దాని యొక్క బలము శక్తి ఏంటంటే మీ యొక్క ప్రార్థనలో యూత్ వారు చేస్తున్నటువంటి సహకారము, సంఘములో వారు చేస్తున్న పరిచర్య, వారందరూ కూడా నన్ను ఎంతగా ప్రేమిస్తారు. వారు ఏంటంటే గంటకి టీ, పాలు, ఆహారం, టిఫిను నాకు అన్ని సంఘంలో ఏర్పాటు చేసి నేను ఏ నిమిషంలో ఎలాగ ఉంటానని ఎంతో భయంతో ఆందోళనతో నన్ను చూస్తూ ఉంటారు. ఏ సమయానికి కాఫీ ఇవ్వాలి, ఏ సమయానికి పాలు ఇవ్వాలని మరి బిడ్డలో మరి సంఘ సభ్యులు ఎంతోమంది ప్రేమించేవారు ఉన్నారు. కానీ ఈ దేవుని యొక్క సేవలో తుది శ్వాస వరకు కూడా మీ యొక్క ప్రేమను సొరగొన్నానంటే అది దేవుని యొక్క ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ లేకపోతే మనం ఇలా బ్రతకలేం. దేవుని ప్రేమ ఎంతో విలువైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో మనమందరం కూడా ఒదిగి ఉన్నాం, ఆ ప్రేమలో ఉన్నాం. అందుకనికే మనకి కులం, మతం, రంగు లేదా భాష, దేశాలు ఇవన్నీ వ్యత్యాసాలు లేకుండా లోకమంతా కూడా క్రీస్తు ప్రేమలో ఈ దినాన్ని మహా పండగగా పరమదినముగా చేసుకుంటుందంటే ఎంతో గొప్ప. ఈ భూమి గ్రహాలలో అన్నిటిలో కల్లా ఈ భూగ్రహం ఉందండి. ఈ భూగ్రహము ఎంతో పుణ్యమైనది, ఎంతో గొప్ప విశేషమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది గ్రహాలన్నిటిలో కల్లా ఈ భూగ్రహం. ఎందుచేతనగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆ పవిత్రుడైనటువంటి ఆయన ఈ భూమి మీద, ఈ గ్రహం మీద కాలు మోపాడు. ఆయన కాలు మోపిన కారణంగానే ఇదొక పుణ్యతమైనది ఈ భూమి. ఈ గ్రహాలన్నిటిలోకెల్లా చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు, శని గ్రహాలు, ఈ గ్రహాలన్నిటిలోకెల్లా ఈ భూగ్రహము ఎంతో ధన్యమైనది. భూగ్రహం అంతా జీవించినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎంతో ధన్యులమని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఈ గ్రహము మీద మరలా ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు తన పవిత్రమైన రక్తాన్ని సిందించాడు, ఒలికించాడు. అందుచేత మనము అపవిత్రులమైన మనము, పాపులమైన మనము దేవుని యొక్క ప్రేమను పొందగలుగుతున్నాం. అది విత్తనం ఈ భూమి మీద విత్తాడు మాట. యేసు ప్రభు యొక్క రక్తమును కార్చి ఈ భూమి ఆ యొక్క ప్రేమతో దయ, కరుణ విస్తరించింది. దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద తన దేహాన్ని భూమిగా దున్నగా ఆ దున్నిన భూమిలో నుంచి ఒక ప్రేమ, ఆ ప్రేమలో నుంచి దయ, ఇంకా ఆ ప్రేమలో నుంచి ఎంతో కరుణ, మనల్ని ఎంతో దీవించే, మనం కరుణించే గొప్ప భాగ్యాన్ని
మనం పొందామంటే ఆయన శరీరంలో పంట. ఏ పంట పండిందండి? పునరుత్థానము, జీవము ఆయనలో నుంచి వచ్చింది. అది మనం సంతరించుకున్నాం, ఆ గ్రహం మీద సొంతం చేసుకున్నాం. క్రైస్తవులుగా, విశ్వాసులుగా రక్షణ పొందినటువంటి మనము ఆ యొక్క దేవుని యొక్క విత్తనం మనలో ఉద్భవించింది. ఆ గొప్ప విత్తనాన్ని బట్టి దేవునిలో మనమందరము సంతోషించాలి, ఆనందించాలి. ఈ యొక్క రక్షణ దినము ప్రతి క్రిస్మస్ 25వ తారీఖునే కాదు, మన హృదయాలలో క్రీస్తు ప్రభువారు నిత్యము ఉద్భవించాలి. ఆయన ప్రేమను పంచాలి. మనం బ్రతికి ఉన్నా చనిపోయినా ఆయన వారమై ఈ లోకంలో ఉండాలని దేవుని యొక్క వాక్యం క్రైస్తవులైన మనకి ఎంతో దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఆ విధంగా దేవుని యొక్క పిల్లలు, యూత్ వారు అందరూ నన్ను ప్రేమించి నాకు ఈ వృద్ధాప్యంలో, అంటే వృద్ధాప్యానికి వచ్చినట్టే కానీ వారు సన్మానించారంటే వయసుని బట్టి గౌరవించున్నారనే ఉద్దేశంతో ఒప్పుకున్నాను. అసలు దేవుని కంటే ఎవరో గొప్పవారు కాదు. దేవుని సన్మానించాలి కానీ మనం నరులను కాదు. సన్మానానికి మనం పాత్రులను కాము. అయినప్పటికీ నేను గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, దీన్ని మాత్రం నేను పొంది అర్హుని కాదు. మరొకసారి మీ అందరూ చూపించినటువంటి ప్రేమను బట్టి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. అయ్యగారు కూర్చోండి. ఒక సేవకునికి బలం ఏంటంటే ఆయన యొక్క సంఘం. ఆ మాటను మరలా ఒకసారి ఆయన గుర్తు చేశారండి.